ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటే అండి ఆ కాలములో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత చెప్తా వినండి. ఫిబ్రవరి నెల 16 తారీఖు 22 తారీఖు వరకు ఈ 8 రోజుల లోపల గురుబలం ఎట్లా, శనిబలం ఎట్లా, లాభం ఎంత, లుక్సాన్ ఎంత అంతా చెప్తా వినండి. చిలకమ్మ సింహరాశి వాళ్ళ శాస్త్రము, సింహరాశి వాళ్ళ భవిష్యవాణి, సింహరాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ వావ్. సింహరాశి వాళ్ళకి జోడి ఎట్లా ఉంటుందంటే ఈసారి రాధాకృష్ణ లేఖ. ఈసారి సీతారాముల కళ్యాణమైన తర్వాత, ఉగాది తర్వాత, సీతారాముల కళ్యాణం అయిన తర్వాత ఎవరైతే ఇంటి లోపల కళ్యాణం గురించి అనుకుంటున్నారో మీ ఇంటికి ఎంతో సంబంధం వస్తుంది, పోతుంది. అమ్మాయికైనా అబ్బాయికైనా ఈ రాశి సింహరాశి వాళ్ళకి ఎవరికైనా కానీ చూడండి. సింహరాశి అంటే అబ్బాయికే చెప్తున్నామని అనుకోవద్దు, అమ్మాయికే చెప్తున్నాను అనుకోవద్దు. అమ్మాయికి అబ్బాయి ఎవరైనా కానీ సింహరాశి ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి చెప్తున్నాం. ఈ సింహరాశి వాళ్ళకి ఇప్పుడు ఏముందంటే మాత్రం ఇంతవరకు సంబంధం రావడం పోవడం, రావడం పోవడం, కాకపోవడం. ఒక ఇంటికి పోవడం, వాళ్ళకి సమాధానం చెప్పడం, ఏదో అమ్మాయికి నచ్చింది చేసుకుంటాం అనడం, మళ్ళీ రావడం, మళ్ళీ పోకపోవడం. వాళ్ళు ఏం ఆలోచిస్తుంటారంటే ఏం రా, మా ఇంటికి సంబంధం వస్తుంది, పోతుంది. ఒక ఇంటికి సంబంధం పోతే ఈ మీ అమ్మాయికి మా ఇంటికి ఏమంటే ఇస్తామంటారు, మళ్ళీ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఇయ్యమంటారు. ఏంది ఇది, ఏమాయే అబ్బాయికి ఏమాయే, అమ్మాయికి ఏమాయమని అది ఏదో ఆలోచిస్తారు. చూడండి, కళ్యాణం జరగపోతుందంటే ఒక అర్థం ఏముంటుంది, దానికి ఏదో ఒక దోషం ఉంటుంది. కుజదోషమే కావచ్చు, నాగదోషమే కావచ్చు, సర్పదోషమే కావచ్చు, ఎన్నో ఉంటాయి. అన్నిట్లా ఆ దోషం అనేది మహాదరిద్రం ఉంటుంది. కొంచెం దోషం తొలగించుకుంటే చాలా బాగుంటుంది. దోష నివారణ ఏడైనా చేసుకోవచ్చు. శ్రీశైలం వెళ్ళవచ్చు. అది కాకపోతే శ్రీకాళహస్తి దగ్గర పోయి రాహుకేతు పూజ కూడా చేసుకోవచ్చు. అది తప్పితే ఏ దేవుని దగ్గర నవగ్రహాల పూజ ఏదైనా కానీ చేస్తే దాని తగ్గట్టు నివారణం చేసుకుంటే ఆ దరిద్రం పక్కకి జరిగిపోతుంది. చాలా మంచిగా ఉంటుంది. అది అంటే కదా, కడుపులో నొప్పి లేచిన తర్వాత మందు తాగకపోతే కష్టం, చేతుకు పుండైన తర్వాత మందుకు పెట్టకపోతే కష్టం, కాలుకు ముళ్ళు ఇరిగిన తర్వాత అది తీయకపోతే కూడా కష్టం, అది నెత్తి మీద ఉన్న దరిద్రం తొలగిపోయకపోతే కష్టం. అది ఏదో ఒక దోషం ఉంటుంది. దోషం ఉన్నందువలన దాని నివారణం చేసుకుంటే, ఇప్పుడు వచ్చే నీళ్ళకి ఆనకట్ట వేస్తే ఆ నీళ్ళు ఆన్ని వచ్చి ఆగుతుంది. ఆ కట్ట తెంప కొడితే నీళ్ళు వెళ్ళిపోతాయి. అంతా మీ మీద గుడుక ఉన్న దరిద్రం తొలగిపించుకుంటే మీకు అనుకున్న పనులు జరుగుతాయి, శాంతంగా అవుతాయి, టకాటక అవుతాయి. పనులు గుడుక దన్మన అయిపోతుంది. ఎవరికైనా కానీ పనులు టకాటక అయిపోతే ఏముంటుందంటే మనసు యథార్థం ఉంటుంది. ఇంట్లో పోయి కారం రొట్టె తిన్నా అమృతం తిన్నట్టు ఉంటుంది, మనసు శాంతం ఉంటుంది. ఆ పనికి ఈ పనికి మళ్ళీ ఇది కాకపోతే మళ్ళీ కూడా చేస్తున్నట్టు మనసుకు ఉల్లాసం పుడుతుంది, మళ్ళీ చేయాలన్నట్టు అనిపిస్తుంది. అలా కాకుండా ఏడ ఉన్న పని ఆన్ని ఆగిపెట్టి, ఏడ ఉన్న గొంగడి ఆన్ని పడి, ఏడ ఉన్నది ఆన్ని పడేస్తే, ఏడ ఉన్న పని ఆన్ని ఆగి ఏ పనికి ముందర నడవకపోతే మనసు అనేది బాధ అనిపిస్తుంది. అందరూ ఏమో పైకి వస్తుండ్రు, అందరూ ఏమో పనులు సాగిస్తుండ్రు, మరి నాకేమాయరా, మా ఇంట్లో ఏం జోరలేనా, మా ఇంట్లోకి ఏమాయ, అసలు ఇట్లా అయితే లేదు. ఎటు చూస్తే నా ఇంటి లోపల లపడా జగడా, దమాఖరం కావడం, ఇంట్లో బరకత లేకపోవడం, ఆరోగ్యం సరిగా ఉండకపోవడం, ఇంట్లో మనసు శాంతం లేకపోవడం, ఏమాయరా మా ఇంటి గతి. మరి ఈ సింహరాశి వాళ్ళు చాలా ఎక్కువగా ఆలోచిస్తుండ్రు కాబట్టి దీనికి ఏం చేయాలంటే కొంచెం నిదానం. ఈ మెయిన్ ఒక శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకొని రావాలి. వెళ్ళినచ్చు. శ్రీశైలం ఒక అర్థం ఉందండి. శ్రీశైలానికి పోయి ఎవరైతే దర్శనం చేసుకుని వస్తారో వాళ్ళ నెత్తి మీద ఉన్న దరిద్రం పటాపంచలమైపోతుంది. మళ్ళీ కొత్తగా మళ్ళీ జలమించినట్టు ఉన్న పాపాలన్నీ పోతాయి, ఉన్న దరిద్రం అంతా పోతుంది. నీట్గా క్లియర్గా అంత నీట్గా వస్తారు. శ్రీశైల మహత్యం అంటే సామాన్య మాట కాదు. 12 జ్యోతిర్లింగం లోపల అయ్యగారు అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు, ఒకటి శ్రీశైలం, ఒకటి ఉజ్జయిని మహాకాళేశ్వర్, ఒకటి కాశీ. 3 స్థానం లోపల అమ్మవారితో కలిసి ఉన్న లింగాలు ఇవి 12 జ్యోతిర్లింగాల లోపల. ఈడపై దర్శనం చేసుకుని వస్తే దరిద్రం నీట్గా కంపల్సరిగా 100కి 100 పాలు పోతుంది. దరిద్రం అప్పో సప్పో ఎక్కడి దగ్గర పోయి అక్కడ పోయి డబ్బు తీసుకొచ్చి ఎట్లనో పోయి ఆ దేవ దర్శనం చేసుకుని వస్తే ఉన్న దరిద్రం అంతా వెళ్ళిపోతుంది. మంచిగా వినండి. శ్రీశైల మల్లికార్జున దర్శనం ఎప్పుడు చేసుకుంటారో వాని దరిద్రం నీటికి 100 పాలు అది తప్పనిసరి వెళ్ళిపోతుంది. ఈ రాశి వాళ్ళు ఇప్పుడు ఇంతవరకు ఆగిపోయిన కళ్యాణము, ఆగిపోయిన పనులు ఇప్పుడు జరుగుతలేవు కదా, ఇప్పుడు అయితవా కావా అనుకుంటున్నారు కదా, ఈసారి పక్కా జరుగుతుంది.
జరుగుతుంది. నీట్గా మీ ఇంటి లోపల కళ్యాణమైన కార్యమైన ఏదైనా జాబ్ గురించి చాలా ఆలోచిస్తుండ్రు. అనుకున్న జాబ్ అవుతుందో కాదో, అట్లయితుందో ఇట్లయితుందో అని చాలా రోజుల నుంచి ఆలోచిస్తుండ్రు కదా. మీకు అనుకున్న జాబ్ కూడా మీకు పక్క జరుగుతుంది. చేపెట్టిన పని కలిసి వస్తుంది. తొందరపడకండి, నిదానం చేయండి. చాలా కష్టం ఉంది ఇంటి మీద, కానీ జర కొంచెం గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. వావ్. తూర్పు, పరమట, ఉత్తర, దక్షిణ 4 పడ్డాయి గవ్వలు. ఈ సింహరాశి వాళ్ళు ఆదాయం 11, యాయం 2, రాజపూజ ఫలం 7, అవమానం 3. అంటే గురుబలం చాలా మంచి స్థానంలో ఉంది, శని గుడిక చాలా మంచి స్థానంలో ఉంది. గురు ఎక్కువలో ఉన్నాడు, శని తక్కువలో ఉంది. ఇప్పుడు మీరు ఏదైనా పని చేయండి, సాగించండి, పక్క జరుగుతుంది, మంచి జరుగుతుంది. కష్టాలు, నష్టాలు, చిక్కులు, చికాకులు అన్నీ దూరం అయిపోతాయి. అంత మంచి జరిగే యోగం వచ్చింది. ఇంకా మీరు ఏమన్నా డౌట్ ఉండి నాకు మాట్లాడాలనుకుంటే, నాతోన వినాలనుకుంటే మీ డౌట్ క్లియర్ చేసేస్తా. నా ఫోన్ ద్వారా మాట్లాడని మొత్తం చెప్పేస్తాను. నమస్కారం. ఓం